విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. కన్న తండ్రి కామానికి కొడుకు బలైపోయాడు. కొడుకు భార్య అంటే కోడలు కూతురు లాంటి ఆమెపై కామాంధుడు కన్నేశాడు. వద్దు నాన్న అని వారించిన కొడుకును అడ్డు తొలగించుకున్నాడు. ఈ విషాదకరమైన ఘటన యావత్ ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అది కూడా ఆ కొడుకు కోడలు పెళ్లి రోజునే ఈ విషాద ఘటన జరగటం చాలా బాధాకరమైన విషయం. కనిపెంచిన తండ్రి కొడుకుని కడతీర్చాడు. తన భార్యతో అసభ్యంగా ప్రవర్తించవద్దని హెచ్చరించినందుకు కక్షతో ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. అది పెళ్లి రోజు నాడే రోకలి బండతో కొట్టి చంపాడు. ఈ దారుణ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రేపాకపల్లిలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కాసం ఓదేలు తన భార్య కుమారుడితో పాటు తల్లిదండ్రులు సారక్క మొండయ్యలతో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. అయితే కోడలిపై కన్నేసిన మామ మొండయ్య ప్రవర్తన సరిగా లేకపోవడంతో కొంతకాలంగా ఇంట్లో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. 108 అంబులెన్స్ డ్రైవర్గా పనిచేస్తున్న ఓదేలుకు 14 ఏళ్ల క్రిందట వివాహమైంది. కొన్నేళ్లుగా మామ తన కోడలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. దాంతో వారు చాలాసార్లు గొడవ పడ్డారు. పలుమార్లు పంచాయతీలు జరిగినా మొండయ్య ప్రవర్తనలో మార్పు రాలేదు. పెద్ద మనుషులు వేరే కాపురం పెట్టమన్నా ఓదేలు ఏకైక కుమారుడు కావటంతో తల్లిదండ్రులపై ప్రేమతో ఒకే ఇంట్లోనే అడ్జస్ట్ అవుతూ సాగాడు. అయితే సోమవారం ఓదేలు పెళ్లి రోజు కావటంతో రాత్రి పెళ్లి రోజు వేడుకలు జరుగుతుండగానే తండ్రి కొడుకుల మధ్య మరోసారి గొడవ మొదలైంది. పెద్ద మనుషులు సర్ది చెప్పి వెళ్లిపోయారు. ఎన్నో రోజులుగా కక్ష పెంచుకున్న మొండయ్య తన కొడుకుని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. రాత్రి ఇంటి ముందు పడుకున్న ఓదేలు తలపై రోకలి బండతో గట్టిగా కొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కొడుకు చనిపోయాడని తెలిసిన వెంటనే మొండయ్య అక్కడి నుంచి పరారయ్యాడు. భూపాలపల్లి డీఎస్పీ సంపత్రావు, చిట్యాల సీఐ మల్లేష్ గ్రామానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఓదేలు తల్లి సారక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సందీప్ కుమార్ తెలిపారు. ఏదేమైనా 50 ఏళ్ల పైచిలుకు మొండయ్య 25 ఏళ్ల కోడలపై కన్నేయటమే కాకుండా అడ్డొస్తున్నాడని కన్న కొడుకునే కడతేర్చటం స్థానికంగా తీవ్ర సంచలనమైంది. ఓ కామాంధుడి కారణంగా 2 కుటుంబాలు ఒంటరయ్యాయి. అభం శుభం తెలియని ఓదేలు 2 ఏళ్ల కుమారుడు అనాథగా మారిపోయాడు.